మొత్తానికి మనం సాధించాం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మోటో ఎడ్జ్ 40 చివరికి మన దగ్గరికి వచ్చింది. మనం బాక్స్లో చూసుకుంటే ఫస్ట్ మనకి మొబైల్ ఉంది. దాన్ని మనం ఓపెన్ చేద్దాం. ఇస్తే వావ్, చాలా అద్భుతంగా ఉంది ఫోన్. కొంచెం డాక్యుమెంటేషన్ ఉంది మోటో ఎడ్జ్ గురించి. అదేవిధంగా సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది. ఈ కవర్ మనకి బాగుంది. దీని సేమ్ కలర్ ఫోన్ కలర్ ఇచ్చారు. ఇది మనం దీనికి వేసి చూద్దాం ఏ విధంగా ఉంటుందనేది. సరే నైస్. అంటే మనకి మంచి ఛార్జర్ ఉంది, 68 వాట్ ఛార్జింగ్. అదేవిధంగా మనకి కేబుల్ ఉంది. కలర్ చూసుకుంటే మనకి యావరేజ్ కలర్ అని చెప్పొచ్చు. బాగుంది, పర్లేదు. మోటో సింబల్ ఉంది ఇక్కడ. ఇక్కడైతే ఛానల్ పే అనే కలర్ నేమ్ ఉంది. పర్లేదు, గ్రిప్ బాగుంది. వావ్, ఈ కేస్ కూడా మనం ఒకసారి వేసి చూద్దాం. కరెక్ట్గా ఫిట్ అయింది. కలర్తో మ్యాచ్ అవడం వల్ల చాలా అందంగా కనిపిస్తోంది. సైడ్స్ అయితే కవర్ లేదు. సైడ్ పాలీకార్బోనేట్ ఉంది. అదేవిధంగా వెయిట్ చూసుకుంటే 172 గ్రామ్స్ ఉంటుంది. థిక్నెస్ కూడా 7.79 mm ఉంటుంది. 6.5 ఫుల్ హెచ్డి కర్వ్డ్ POLEDతో వస్తుంది. ఇది పీక్ బ్రైట్నెస్ 1300 నిట్స్ వరకు ఉంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. స్పాటియల్ ఆడియో కూడా ఉంది. ఇది ఐఫోన్లో ఉంటుంది సాధారణంగా. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్, 12GB ర్యామ్, 256GB రోమ్, 32GB ఫ్రంట్ కెమెరా. రేర్ కెమెరా 50 మెగాపిక్సెల్తో వస్తుంది. హీటింగ్ అంతా ఏం లేదు, నో ప్రాబ్లం, నార్మల్గా ఉంది. 5G బ్యాండ్స్ ఉన్నాయి. 8GB 128GB, అదేవిధంగా 12GB 256GB వేరియంట్స్తో వస్తున్నాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 32 మెగాపిక్సెల్ కెమెరా వస్తుందన్నమాట. పోర్ట్రేట్స్ కూడా బాగున్నాయి. పోర్ట్రేట్స్ NFC ఉంది. IPS 6.6తో వస్తుంది. OnePlus 7 రైజ్ అంత స్మూత్నెస్ అయితే లేదు మరి నాకు అనిపించింది. మనకి లిక్విడ్ ఓకే డిస్ప్లే వల్ల అనుకుంటా, ఫ్లూయిడ్ డిస్ప్లే వల్ల కొంచెం అది స్మూత్గా అనిపిస్తుంది. ఇది 144 హెడ్స్ పెట్టినప్పటికీ కూడా అంత స్మూత్నెస్ అనేది నాకు కనిపించలేదు. బాగుంది. అయితే 20,000 రేంజ్లో అనేది చాలా సూపర్గా ఉందని నేను అంటాను. మరి హైప్ ఇస్ ఓకే, బట్ ఫోన్ ఈస్ యావరేజ్ ఫోన్. హైప్ ఇస్ ఓకే, బట్ మీరేమంటారు చెప్పండి. పెర్ఫార్మెన్స్ పరంగా ఇది ఒక మీడియం రేంజ్ ఫోన్. హైప్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఫోన్ అయితే 3 days ట్రై చేస్తే కానీ మనకి అవైలబిలిటీ దొరకలేదు. డిస్ప్లే ఒక్కటే బాగుంది ఇందులో. మిగతాన్ని చూసుకుంటే ఒక మీడియం రేంజ్ ఫోన్ అని చెప్పొచ్చు. రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మిత్రులారా. ప్రజెంట్ డేస్లో పెట్టుకోవడానికి దొరుకుతుంది.